హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేసిన మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను కునాఫా చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని నెయ్యిని బాగా కరిగించుకోవాలి. బాగా హీట్ అయ్యాక సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 లేదా 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం వేరే కడాయి తీసుకొని అందులో 1 కప్పు పాలు వేసుకోవాలండి. పాలల్లో షుగర్, కార్న్ఫ్లోర్ పౌడర్ 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, కొంచెం ఫుడ్ కలర్ అండి వేసేసి బాగా దగ్గరికి రానివ్వాలండి. ఇందులో నేను చీజ్ కూడా వేసానండి. అది వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది. చూడండి, చీజ్ వేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకోవాలండి. మళ్ళీ వేరే కడాయి తీసుకొని అందులో నెయ్యి రాసుకోవాలండి. మనం ఇప్పుడు సేమియా ఇందులో కుక్ చేస్తాము. దీన్ని బాగా నెయ్యితో ఇలా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని సేమియాని స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక గిన్నె లేదా గ్లాస్ తోటి ప్రెస్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసేసుకుంటే బాగా ఉడకుండా దగ్గరకు అవుతుందండి. ఇలా చేసుకొని మనం ముందుగా చేసుకున్న క్రీమ్ని దీనిపైన వేసేసుకోవాలండి. దీనిపైన వేసేసుకొని ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం సేమియా పైన వేసేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసేసుకోండి, క్రీమ్కి అంటుకోకుండా. ఇప్పుడైతే స్పూన్తో కాకుండా చేత్తో వేసుకుంటే బాగా ఇంకా మంచిగా ప్రెస్ అవుతుంది. ఇప్పుడు చేత్తో వేసేసుకోండి. కొంచెం కొంచెం మొత్తం క్రీమ్ అనేది కనిపించకుండా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని అది కుక్ అయ్యేలోపు మనం వేరే ప్యాన్ తీసేసుకొని మళ్ళీ దాంట్లో నెయ్యి అనేది అప్లై చేసుకొని మళ్ళీ వేరే కడాయి కూడా ముందుగా మనం చేసుకున్న కడాయి మీద ఇది పెట్టేసి మళ్ళీ ఇది కుక్ చేసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన కునాఫా అనేది రెడీ అయిపోయిందండి. దీనిపైన షుగర్ కరిగించి పక్కన పెట్టేసుకొని దీన్ని పైన వేసేసుకోవాలండి. కొంచెం కొంచెం ఇంకా నేను పిస్తాని కూడా తీసుకున్నానండి. దంచి పౌడర్ చేసుకున్నాను. పిస్తాని కూడా దంచి పౌడర్ చేసుకొని ఇప్పుడైతే గార్నిష్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తానండి. ఎంతో టేస్టీగా ఉండే కునాఫా రెడీ. మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. యమ్మీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.